'కల్కి' సినిమా బ్రేక్ డౌన్ చేసే ముందు 'కల్కి' లాంటి సినిమాలు మన ఇండియన్ మూవీ ఇండస్ట్రీకి ఎందుకు ఒక మైల్ స్టోన్ అవుతాయని ఒక్క నిమిషం మాట్లాడుకుందాము. ఎందుకు అంటే మన ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా లో బడ్జెట్ ఫ్యామిలీ మూవీస్, ఎమోషన్స్, రిలేషన్స్ లేదా కమర్షియల్ ఎలిమెంట్స్ 4, 5 ఫైట్లు ఇలాగే తీశారు. మన స్ట్రాంగ్ వీఎఫ్ఎక్స్, టెక్నికాలిటీస్, కెమెరా, గ్రాఫిక్స్ ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేసి మంచి కాన్సెప్ట్‌తో ఎప్పుడూ రావు. ఇవి బేసికల్లీ మనం హాలీవుడ్‌లో చూస్తాము. బాలీవుడ్‌లో కానీ ఏ మూవీ కానీ ఇలా హాలీవుడ్ లెవెల్‌లో బిల్డ్ చేయలేదు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మళ్ళీ ఇందులో ఇండియన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. ఇండియన్ థీమ్ 'మహాభారతం', 'కల్కి అవతారం' వీటి రిఫరెన్సెస్ వాడారు. సో, డెఫినిట్‌గా 'కల్కి' స్పెషల్ మూవీ. ఇంకా ఆలస్యం చేయకుండా మనం 'కల్కి' మూవీ బ్రేక్ డౌన్‌లోకి వెళ్ళిపోదాము. సీన్ ఓపెన్ చేస్తే డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు కలియుగం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని ఎలాంటి నరేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ డిపిక్షన్ ద్వారా కలియుగం ఇంత ఘోరంగా ఉంటుందా అని డిపిక్ట్ చేశారు. ఓపెన్ చేస్తే ఒక వ్యాన్‌లో చిన్న పిల్లలు కొంతమంది వెళ్తూ ఉంటారు. అందులో రాజేంద్ర ప్రసాద్ కూడా ఉంటారు. అక్కడ నీళ్ళ కోసం అందరూ తాపత్రయపడుతూ ఉంటారు. అంటే నీళ్ళు కూడా ఎవరు ఫ్రీగా ఉండరు. అదొక ఇన్స్టెన్స్ వల్ల కలియుగం ఎంత దారుణంగా ఉంటుంది అని చెప్పారు. దాని తర్వాత ఎక్కడ కూడా పొలాలుండవు, వర్షాలుండవు, నీళ్లుండవు. అది ఒక రిఫరెన్స్. అయితే వీళ్ళందరూ ఎక్కడికెళ్తున్నారంటే కాశీకెళ్తున్నారు. ప్రస్తుతం ఉన్న కాశీలాగా అది మొత్తం చాలా స్పిరిచువల్‌గా ఉన్న ప్లేస్ కాదు. కేవలం మనిషి జీవించగలడు అంటే అది కేవలం కాశీలోనే. అక్కడ ఒక కాంప్లెక్స్ ఉంటుంది. దాని గురించి తర్వాత చూద్దాం. సో, వీళ్ళందరూ అక్కడికెళ్తున్నారు. సో, అక్కడికెళ్ళాక ఏమవుతుందంటే అమ్మాయిలందరినీ పక్కకు రమ్మంటారు. ఈ అమ్మాయిలందరిని ఎందుకు పక్కకు రమ్మంటున్నారు, వాళ్ళని డబ్బులిచ్చి ఎందుకు కొనుక్కుంటున్నారు అనేది తర్వాత చూద్దాము. అయితే ఈ అమ్మాయిలందరినీ పక్కకు రమ్మేటప్పుడు ఒక అమ్మాయి తనను తాను కాపాడుకోవడానికి అబ్బాయిలాగా వేషమేసుకుంటుంది. అయితే ఆ అమ్మాయికి ఒక తమ్ముడు ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ అడిగినప్పుడు కూడా ఆ అమ్మాయి నేను అబ్బాయిని, నన్ను అమ్మాయి ఎందుకు అంటున్నారు అని తనను తాను కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ వింత ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో అయితే ఈ 'కల్కి' మూవీలో సుప్రీం అని ఒకతను ఉంటాడు. హీ ఈజ్ ద మెయిన్ విలన్ అనమాట. సో, ఆ విలన్‌కి ఉన్న అనుచరులే అమ్మాయిలు కొనుక్కుంటూ ఉంటారనమాట కాంప్లెక్స్‌లో. అయితే ఈ చిన్న అబ్బాయి ఎవరైతే ఉన్నాడో వాళ్ళ అక్కని కూడా చూడకుండా నీకు అమ్మాయినిస్తే నాకు ఎంత బౌంటీ ఇస్తావు అని అడుగుతాడు. సో, ఇదొక రిఫరెన్స్ కూడా వాడతాడు. కలియుగంలో అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఏ డిఫరెన్స్ ఉండదు. డబ్బుల కోసం అందరూ ఏదైనా చేస్తారు. ఈ మూవీలో డబ్బుల్ని బౌంటీ అని రిఫర్ చేస్తారు. ఎందుకంటే మహాభారతం 6000 సంవత్సరాల క్రితం, 8000 సంవత్సరాల క్రితం జరిగింది. సో, ప్రస్తుతం ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయాయి. ఇంకా 6000 అంటే 8000 తర్వాత ఎలా ఉంటుంది అని ఆ నాగ్ అశ్విన్ విజన్ ఇది. సో, కలియుగాన్ని మొత్తం బేసికల్లీ ఆయన దేంతో రిప్రజెంట్ చేశారు అంటే కాంప్లెక్స్. ఆ సుప్రీం పవర్ ఏదైతే అని చెప్పానో నేను, ఆ కాంప్లెక్స్‌ని ఆయన కలియుగం ద్వారా డిపిక్ట్ చేశారు. ఇంకా కాశీ లాంటి స్పిరిచువల్ ప్లేస్‌ని ఆయన తీసుకొని అదొక్కటే ప్లేస్ భూమి మీద మొత్తం జీవించదగ్గ ప్లేస్ అన్నట్టు ఆయన బిల్డ్ చేశారు. ఇంకొక రిఫరెన్స్ ఏంటంటే ప్రభాస్ స్టోరీ. ప్రభాస్ ఎంట్రీ కూడా ఎలా ఉంటుందంటే రెబల్స్‌తో ఒక ఫైటింగ్ ఉంటుంది. రెబల్స్ అనేవాళ్ళు ఎవరు అనేది మనం కొంచెం ముందుకెళ్ళాక డిస్కస్ చేద్దాం. అయితే ప్రభాస్ ఎలా అంటే దుల్కర్ సల్మాన్ పెంచుతాడు ప్రభాస్‌ని. ఆయనకి దొరుకుతాడు. అయితే దుల్కర్ సల్మాన్ ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కాంప్లెక్స్ అంటే కాశీలోకి ఎంటర్ ఉండదు. పీపుల్ అందరూ బయటే జీవిస్తారనమాట. అయితే వీళ్ళందరూ ఒకవేళ ఆ కాంప్లెక్స్‌కి ఎంటర్ అవ్వాలి అనుకుంటే వీళ్ళు 1 మిలియన్ బౌంటీ ఇవ్వాలి. సో, ఈ మూవీలో ప్రభాస్ అనే కాదు, దుల్కర్ సల్మాన్ అనే కాదు, చాలామంది కాంప్లెక్స్‌లోకి ఎంటర్ అవ్వడానికి ఆ 1 మిలియన్ బౌంటీ కోసం రకరకాల పాటలు పడుతూ ఉంటారు. సో, దుల్కర్ సల్మాన్ కూడా పేకాట ఆడడం అంటే ఇదంతా కొంచెం టెక్నికల్‌గా హై లెవెల్‌లో చూపిస్తారు. పేకాట, గ్యాంబ్లింగ్ ఇవన్నీ చేస్తాడు. కానీ దుల్కర్ సల్మాన్ దగ్గర పెట్టడానికి ఏమీ ఉండదు. లాస్ట్‌కి ప్రభాస్‌ని పెట్టేస్తాడు. ప్రభాస్ భైరవ అన్నది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే ఈ భైరవ అని పెట్టేస్తాడు. భైరవకి అన్నీ నేర్పించింది దుల్కర్ సల్మానే. అయితే లాస్ట్‌కి ఏమవుతుందంటే భైరవ్ ఏం చేస్తాడంటే దుల్కర్ సల్మాన్ ఒక కాంప్లెక్స్‌కి ట్రేటర్ అనమాట. ట్రేటర్ అంటే ఆయనే కాంప్లెక్స్‌లోకి వెళ్ళడానికి ఒక రకమైన తప్పు చేస్తాడు. సో, ఆయన్ని ఆ కాంప్లెక్స్‌లో ఉన్న సైన్యం ఏదైతే ఉంటుందో దుల్కర్ సల్మాన్ని వెతుకుతూ ఉంటారు. ఒకవేళ దుల్కర్ సల్మాన్ని కనుక పట్టిస్తే వాళ్ళకి బౌంటీ వస్తుంది. సో, ఎప్పుడైతే ప్రభాస్‌కి విషయం తెలిసిందో ప్రభాస్‌ని పణంగా పెట్టి 1 మిలియన్ బౌంటీ తీసుకుంటున్నాడు దుల్కర్ సల్మాన్ అని ప్రభాస్ ఏం చేస్తాడంటే కాంప్లెక్స్‌లో ఉన్న సైన్యానికి ఇన్ఫార్మ్ చేసి దుల్కర్ సల్మాన్ని పట్టించేస్తాడు. సో, అప్పుడు దుల్కర్ సల్మాన్ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే ఈ యుగంలో ఇలాగే బ్రతకాలి. ఏదర్ నువ్వైనా బతుకుతావు, నేనైతే బతుకుతాను. దుల్కర్ సల్మాన్ జాలితో తీసుకొచ్చి ప్రభాస్‌ని పెంచాడు.
బట్ ఇన్ ద ఎండ్ ఏమైంది, అదే దుల్కర్ సల్మాన్ బ్రతకడం కోసమని ప్రభాస్ని మళ్ళీ అమ్మకానికి పెట్టాడు. ఇప్పుడు ఎయిదర్ ప్రభాస్ దుల్కర్ సల్మాన్ నమ్మేయాలి, లేకపోతే దుల్కర్ సల్మాన్ ప్రభాస్ నమ్మేయాలి. సో అది కలియుగం. మనం బ్రతకాలంటే డెఫినెట్లీ వేరే వాళ్ళకి నష్టం జరుగుతుంది, లేకపోతే మనం బ్రతకలేం. సో అది ఒక పాయింట్ ద్వారా నాగ్ అశ్విన్ కలియుగాన్ని వండర్ఫుల్గా డిస్క్రైబ్ చేశారు. సో ఇది బేసికలీ ఓపెనింగ్ సీన్ అండ్ కలియుగం అంటే ఏంటి అని డిఫరెంట్ సీన్స్ ద్వారా ఆయన డిపిక్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్. ఇప్పుడు కాంప్లెక్స్ అని పదే మాట్లాడుతాం. ఈ కాంప్లెక్స్ ఏంటి అసలు? కాశీ అనే ప్లేస్ని వాళ్ళు కాంప్లెక్స్గా మలుస్తారు. ఎవరైతే సుప్రీం పవర్ ఉంటారో వీళ్ళు ఆ కాంప్లెక్స్లో అన్ని రకాల ఫెసిలిటీస్ లైక్ పూలు, చెట్లు, పళ్ళు, వెజిటేబుల్స్ ఇవన్నీ బయట దొరకవు, కేవలం కాంప్లెక్స్లోనే దొరుకుతాయి. అండ్ ఆ కాంప్లెక్స్ అనేది కలిరాజ్ చేతిలో మాత్రమే ఉంటుంది. ఆ కలిరాజ్ అనేది సుప్రీం రూల్ చేస్తాడు. సో ఇక్కడికి ఎవరు పడితే వాళ్ళు రాలేరు. వాళ్ళు అందులోకి ఎంటర్ అవ్వాలంటే 1 మిలియన్ బౌంటీ ఉంటుంది. అయితే స్టార్టింగ్లో రాజేంద్ర ప్రసాద్ని ఒక రెబెల్గా సో ఇలాంటి కలిరాజ్యం ఉన్నప్పుడు దేవుణ్ణి కూడా ఒకలాగా డిపిక్ట్ చేయాలి. దాన్ని ఎలా డిపిక్ట్ చేశారంటే రెబెల్స్ అంటే ఇంకా మంచితనం కోసం పోరాడే వాళ్ళు, అంటే ధర్మం కోసం పోరాడే వాళ్ళు కొంచెమంది బతికే ఉన్నారు అని డిపిక్ట్ చేయడానికి రెబెల్స్ అనే వాళ్ళని ఒకరిని బిల్డ్ చేశారు. సో స్టార్టింగ్లో రాజేంద్ర ప్రసాద్ గురించి ఎవరైతే చెప్పానో నేను, రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక రెబెల్ గ్రూప్కి చెందిన వ్యక్తి. అయితే ఈయన ప్రెగ్నెంట్ ఉమెన్ని లేదంటే ఈ రెబెల్ గ్రూప్స్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో వాళ్ళందరినీ కాపాడడానికి ట్రై చేస్తారు. సో ప్రెగ్నెంట్ ఉమెన్ ఏం చేస్తారు, అప్పుడు ఫస్ట్ అమ్మాయిలను ఎత్తుకెళ్తారని చెప్పాను కదా, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారని, అది కొంచెం తర్వాత చెప్తాను. సో అలా రాజేంద్ర ప్రసాద్ ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ని కాపాడడానికి వెళ్ళినప్పుడు రాజేంద్ర ప్రసాద్ని కూడా ఈ కాంప్లెక్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దారుణంగా చంపుతారు. ఈ రెబల్స్ గ్రూప్ ఎవరైతే ఉందో వీళ్ళు మంచిని నమ్ముతారు, మంచిని కాపాడాలి. మన కలికి అంటే ఈ కలియుగంలో కలియుగాన్ని అంతరించి ధర్మాన్ని మళ్ళీ స్థాపించడానికి కలికి అవతారంలో భగవంతుడు తప్పకుండా వస్తాడు అని నమ్మే వాళ్ళు అనమాట. సో వీళ్ళు ఎక్కడైతే ఉంటారంటే శంబాలా నగరం నుంచి వచ్చారు. సో నేను ఇప్పుడు ఓన్లీ మూవీ బ్రేక్డౌన్ మాత్రమే చేస్తున్నాను, ఎలా ఫ్లో వెళ్తుంది అనేది. కలికి మూవీ ఉన్న మిథలాజికల్ ఆస్పెక్ట్ అంతా నేను ఇంకొక వీడియో చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో చాలా పెద్దగా అవుతుంది. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో రెబల్స్ మంచిని నమ్మే వాళ్ళు, వీళ్ళు శంబాలా నగరం నుంచి వస్తారు. శంబాలా అనేది ఒక స్పిరిచువల్ ప్లేస్. అక్కడ నుంచే కలికి అనే అవతారం జన్మిస్తుంది అని మన పురాణాలు చెప్తాయి. సో ఈ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కనెక్షన్స్ శంబాలా నగరం నుంచి ఉంటుంది. అందుకే ఈ కాంప్లెక్స్లో ఎవరైతే కలికి రాజ్లో సుప్రీం పవర్ ఏదైతే పవర్లో ఉన్నారో కాశీలో, వాళ్ళు రెబల్స్కి ఎగనిస్ట్. రెబల్స్ ఎక్కడైనా కనిపించినా, రెబల్స్ సేవ్ చేసే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా కనిపించినా, మామూలు నార్మల్ పీపుల్ ఎవరైతే సిటీ బయట కాంప్లెక్స్ బయట ఉంటారో తీసుకెళ్ళి సుప్రీం వాళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళకి బౌంటీ డబ్బులు వస్తాయి. అంటే ఆ డబ్బులన్నీ వాళ్ళు పేవ్ చేసుకొని ఒక 1 మిలియన్ చేసుకుంటే ఆ 1 మిలియన్ కనుక సుప్రీంకి ఇచ్చేస్తే వీళ్ళైనా కాంప్లెక్స్లో ప్రశాంతంగా ఉండనివ్వగలుగుతారు. కాంప్లెక్స్లో ఏముంటుందంటే చాలా మంచి లైఫ్ అనమాట. ఫుడ్, వాటర్, డాన్సింగ్, బేసికల్లీ మనం ఇప్పుడు ఫ్రీగా ఎంజాయ్ చేసే నేచర్, చెట్లు, నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి కాంప్లెక్స్లో ఫ్రీగా, అవి కాంప్లెక్స్లో 1 మిలియన్ బాగుంటే ఇస్తే కానీ దొరకదనమాట కలియుగంలో. సో అది కాన్సెప్ట్. సో మనం స్టార్టింగ్ ఈ అమ్మాయిలందరూ ఏం చేస్తారని డిస్కస్ చేసాం కదా, వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయిలందరినీ డబ్బులు ఇచ్చి కొనుక్కొని వాళ్ళందరినీ తీసుకెళ్ళి చిన్నప్పటి నుంచే వాళ్ళకి పేర్లు పెట్టరు, ఓన్లీ చేతి మీద ముద్రేస్తారు, అవే వాళ్ళ పేర్లు. వాళ్ళకి పెళ్ళి తెలీదు, ఏమీ తెలీదు. వాళ్ళని ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫర్టైల్ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయి ఫర్టైల్ అయిపోయాక వాళ్ళ లోపల ఒక సీడ్ ఇండ్యూస్ చేస్తారు. ఆ సీడ్ ఇండ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆర్టిఫిషియల్గా ప్రెగ్నెంట్ అవుతారు. ఈ ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిల్ని ఎవరు కూడా ఇంకొక విషయాన్ని కలియుగంలాగా ఎలా డిపిక్ట్ చేశారంటే, ఏ అమ్మాయి కూడా 90 డేస్ కన్నా ఎక్కువ ఒక పిల్లాన్ని కానీ వాళ్ళ బేబీని కానీ క్యారీ చేయలేకపోతుంది, తను అప్పటికే మరణిస్తుంది అనమాట. సో ఒక అమ్మాయి కంప్లీట్గా ప్రెగ్నెన్సీ జర్నీ కంప్లీట్ చేయలేదు కలియుగంలో అని అది కూడా ఒక డిపిక్షన్ అనమాట. సో ఎవరైతే 90-100 డేస్ వరకు వచ్చేసారో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాజెక్ట్ కి అనేది ఏంటి ఇప్పటివరకు మూవీలో రివీల్ చేయలేదు. అయితే ఆ అమ్మాయిల నుంచి ఒక సిరం రెడీ చేస్తారు. ఆ సిరం తీసుకెళ్ళి సుప్రీంకి ఇస్తారు. సుప్రీం అప్పుడు ఎలా అవుతాడంటే ఆయనే క్షీణించిపోతూ ఉంటాడనమాట, ఆయన బ్రతకలేడు. ఇలా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సిరం తీసుకొని ఆ సిరం వల్ల ఆయన మళ్ళీ రెజ్యూనేట్ అవుతూ ఉంటాడు, అంటే మళ్ళీ లైఫ్కి వస్తూ ఉంటాడనమాట. సో ఇదేంటి ఎలా జరుగుతుంది అనేది ప్రాజెక్ట్కి, దాని గురించి పార్ట్ 1లో ఎక్కువగా డిస్క్రిప్షన్ ఇవ్వలేదు. సో ఈ ప్రెగ్నెంట్ అమ్మాయిలందరినీ సుప్రీం ఆ విధంగా వాడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే
ప్రెగ్నెంట్ అమ్మాయిలకి ఎవరికి కూడా తెలియదు. అందులో ఎవరైతే అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతాదో అంటే ఆర్టిఫిషియల్గా ఎవరికైతే ఇది సీడ్ ఇండ్యూస్ చేసి ప్రెగ్నెన్సీ తెస్తారో వాళ్ళకేం తెలీదు. కానీ వాళ్ళు ఎవరైతే పాజిటివ్ అవుతారో వాళ్ళకి మంచిగా టేక్ కేర్ చేసి 90 days ఫుల్ లగ్జరీస్ ఫెసిలిటీస్ అన్ని ఇచ్చి తర్వాత చంపేస్తారు. అది చంపేసి ఆ సిరం తీసుకెళ్తారనమాట. వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, పాజిటివ్ ఇంత మంచి లైఫ్ అనుకుంటారు అందరూ. బట్ వాళ్ళని ఎందుకు చంపేస్తున్నారు, ప్రాజెక్ట్కి ఏంటి అంటేనే ఎవరికి తెలియదు. అయితే ఇందులో ఈ అమ్మాయిల్లో ఒక్కతే దీపికా పడుకొని కూడా ప్రెగ్నెంట్ అవుతుంది. బట్ తను ఆ విషయం రివీల్ చేయదు ఎవరికి. ఎందుకంటే తనకి మాతృత్వం పుట్టుకొస్తుంది అనమాట. నేను నా బిడ్డను ఎందుకు చంపుకోవాలి అని తను చంపుకోవడానికి వీల్లేదు. సో ఎవరైతే సుప్రీం కాంప్లెక్స్లో ఒక రెబల్ ఉంటుంది, అది వాళ్ళందరికీ తెలియకుండా దీపికా పడుకోనేని ఆ రెబల్ ఎవరైతే ఉన్నారో సుప్రీం కాంప్లెక్స్ నుంచి దీపికా పడుకోనికి హెల్ప్ చేసి బయటికి తీసుకొస్తారు. బయటికి తీసుకొచ్చాక ఈ రెబల్స్ ఎవరైతే ఉన్నారో దీపికా పడుకోనేని కాపాడడానికి చాలా ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాళ్ళు చెడుని నుంచి ధర్మాన్ని రక్షించాలి అనే మోటివ్ ఉన్నవాళ్ళు. వాళ్ళు శంబాలా నగరంలో వాళ్ళకి ట్రేసెస్ ఉంటాయి, వాళ్ళకి డైరెక్షన్స్ వస్తాయి. కల్కి జన్మిస్తాడు, మళ్ళీ కల్కిని రక్షించాలి, కల్కి అధర్మాన్ని తీసేసి ధర్మాన్ని స్థాపిస్తాడు మళ్ళీ. సో ఇది వాళ్ళ ఫిలాసఫీస్ అనమాట. ఒక పాయింట్ తర్వాత రెబల్స్ కూడా చాలా అలసిపోతారనమాట. ఎన్ని రోజులు ఇలా వీళ్ళకి దొరికితే చంపేసి మనందరినీ ఎవరైతే చంపేస్తారో బౌంటీ ఇస్తామని ప్రకటిస్తున్నారు వాళ్ళకి, సో మనల్ని ఎలా బ్రతకనిస్తారు వీళ్ళు అని వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారనమాట. ఆ టైంకి దీపికా పడుకోనేని ఒక రెబల్ పంపించడం చూసి వీళ్ళు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు ఫస్ట్. కానీ ఈ స్టార్టింగ్లో అమితాబ్ బచ్చన్కి శ్రీకృష్ణుడు అశ్వత్థామునికి శ్రీకృష్ణుడు నేను కలియుగంలో మళ్ళీ జన్మించినప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని ఒక మనీ ఇస్తాడు. ఆ మనీ ఎప్పుడైతే కలికిని క్యారీ చేసే అమ్మాయి అయితే ఉంటుందో ఆ అమ్మాయి దగ్గరకు వచ్చినప్పుడు అది మెరుస్తుంది. దాన్నే దిక్సూచి అంటారు. ఆ దిక్సూచిని ఎవరెవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో ఈ రెబుల్స్ అందరూ టెస్ట్ చేసి చూస్తారు. ఈ అమ్మాయి ఇందులో కలికి ఉన్నాడా, ఇందులో అది ఎప్పటికీ కూడా అది మెరవకపోవడం, వాళ్ళు విసుగు చెందడం, చాలామందిని కోల్పోవడం, వీళ్ళు ఈ సుప్రీం పవర్ వాళ్ళు రెబెల్స్ని చాలా అటాక్ చేయడం, వాళ్ళకి విసుగు వచ్చి వాళ్ళు కూడా శంబలా నగరంకి వెళ్ళిపోయే టైంలో దీపికా పడుకొని ఎంటర్ అవుతుంది. సో ఆ టైంలో ఒక చిన్న పిల్లాడు బై మిస్టేక్ దారి తప్పిపోయి ఎక్కడికి వెళ్తాడంటే అమితాబ్ బచ్చన్ కాశీలో ఉండే గుడి లోపల పడతాడు. అక్కడ అశ్వత్థాముడు ఇంకా బ్రతికే ఉంటాడు. ఆ పిల్లాడు రెబెల్, అతని పేరు రాయ దగ్గర ఏదైతే దిక్సూచి ఉంటుందో, ఎప్పుడైతే ఏ అమ్మాయి అయితే కలికిని క్యారీ చేస్తుందో ఆ దిక్సూచి మెరుస్తుంది. అది రాయ దగ్గర ఉండటంతో చూసి అమితాబ్ బచ్చన్కి దొరుకుతుంది. ఇది నాది అంటే దగ్గరకు వచ్చే రోజులు కలికి రాబోతున్నాడని. సో అప్పుడు అమితాబ్ బచ్చన్కి కూడా అంటే అశ్వత్థామునికి కూడా అర్థమైపోయి దీపికా పడుకోనేని కాపాడడానికి వెళ్తాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ప్రభాస్ నార్మల్ ఇండివిజువల్, అతనికి బౌంటీ కావాలి. 1 million బౌంటీ వస్తే వెళ్ళి కాంప్లెక్స్లో హ్యాపీగా ఉండొచ్చు అని ఆలోచిస్తాడు. ఎందుకంటే ప్రభాస్ అప్పటికే మోసం చేసి ఒకసారి వెళ్తాడు కాంప్లెక్స్లోకి. ఇంత బాగుంది ఏంటి, ఇక్కడ ఏంటి ఇంత మంచి గాలి ఉంది, నీళ్ళు ఉన్నాయి అంటే మెస్మరైజ్ అయిపోతాడు. సో ఖచ్చితంగా బౌంటీ కావాలి అంటే ఎలాంటి చిన్న ఛాన్స్ వచ్చినా, ఎలాంటి చిన్న రెబెల్ దొరికినా కూడా ప్రభాస్ అందరు రెబెల్స్ని పట్టుకొని కాంప్లెక్స్ అంటే సుప్రీం వాళ్ళకి అప్పచెప్పేసి డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు అనమాట. అది ప్రభాస్ ప్రొఫెషన్ నార్మల్గా ఆ మూవీలో. అయితే ఈ దీపికా పడుకోనికి 4 million బౌంటీ అనౌన్స్ చేస్తారు. ఖచ్చితంగా కాంప్లెక్స్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ప్రభాస్ కూడా దీపికా పడుకోనికి నేనే ఎలాగైనా తీసుకెళ్ళి సుప్రీంకి అప్పచెప్పాలని ట్రై చేస్తాడు. ఇక్కడ అమితాబ్ బచ్చన్ ఏమో దీపికా పడుకోనేని కాపాడడానికి, రెబల్స్ ఏమో దీపికా పడుకోనేని కాపాడడానికి, ప్రభాస్ సుప్రీం వీళ్ళంతానేమో దీపికా పడుకోనేని చంపేయడానికి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎవ్వరు కూడా 90 days కూడా మొయ్యలేని ప్రెగ్నెన్సీ టైంలో దీపికా పడుకొని ఎవరికి తెలియకుండా 150 days ప్రెగ్నెన్సీ మోస్తుంది. సో అలాంటి ప్రెగ్నెన్సీ నుంచి వచ్చిన సిరం సుప్రీం లైఫ్ స్పాన్ ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇది తెలుసుకున్న సుప్రీం ఎలాగైనా ఖచ్చితంగా దీపికా పడుకోనేని కావాలని కంప్లీట్ ఇంకా అగ్రెసివ్గా ఫైట్ చేస్తారనమాట. ప్రభాస్ వర్సెస్ అమితాబ్ బచ్చన్ ఫైట్ చాలా బాగా డిజైన్ చేశారు నాగశ్విన్ గారు. అయితే ఈ ఫైట్ అంతా నార్మల్గా మనం ఏదో కాలేస్తే సుమోలు లేచిపోవడం అలా కాదు, హైలీ టెక్నాలజీతో ఉంటుంది. లైక్ డిఫరెంట్ గ్యాడ్జెట్స్ వాడడం, మాయమైపోవడం, ప్రభాస్ మల్టిపుల్
మనకి దశావతారం సినిమాలో 10 అవతారాలు వేసుకొని వస్తాడు కదా, అలాగే ప్రభాస్ 10 కాపుల్లో కనిపిస్తాడు అమితాబ్ బచ్చన్తో ఫైట్ చేయడానికి. అయినా కూడా ప్రభాస్ అశ్వత్థామని ఓడించలేకపోతాడు. అమితాబ్ బచ్చన్ ఓడించలేకపోతాడు. అమితాబ్ బచ్చన్ ఎవరైతే రెబల్స్ ఉంటారో వాళ్ళందరూ దీపికా పడుకునేని శంబాలా నగరానికి తీసుకెళ్ళిపోతారు. ప్రభాస్ ఫస్ట్ టైం జీవితంలో ఓడిపోతాడు. బౌంటీ ఓడిపోతాడు. సుప్రీం కూడా ఈ ప్రభాస్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామతో ఫైట్ చేసే ప్రాసెస్లో సుప్రీం మనుషులను కూడా చంపేస్తాడు కొంతమందిని. దాంతో ప్రభాస్ని అస్సలే కాంప్లెక్స్కి ఎంటర్ అవ్వనీయమని బ్యాన్ చేసేస్తారు. ప్రభాస్ కళ మొత్తం చిందరవందర అయిపోతుంది, ఏడవచ్చేస్తుంది. సో ప్రభాస్ వృత్తే అది కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ రెబల్స్ని సుప్రీం కప్ప చెప్పేసి బౌంటీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అలా ఒక రెబల్ని పట్టుకున్నప్పుడు ఆ రెబల్ ప్రభాస్ ఫైట్కి చాలా ఇంప్రెస్ అయిపోతాడు అనమాట. ఓకే, నువ్వు ప్రభాస్ ఫైట్కి చాలా ఇంప్రెస్ అయిపోయి ఆయన ఏం చేస్తాడంటే, నేను శంబాలా తీసుకెళ్తాను, అక్కడ నువ్వు మా సైడ్ ఉండు, నీకు కాంప్లెక్స్ లేకపోతే ఏంటి, మేము మంచి అనేది కూడా ఒకటి ఉంటుంది కదా, నువ్వు మా సైడ్ ఉండు అని పిలిస్తే ప్రభాస్ వెళ్ళి సుప్రీం వాళ్ళతోనే ఒక డీల్ చేసుకుంటాడు. నేను ఆ అమ్మాయిని తీసుకొస్తాను, కానీ నన్ను కాంప్లెక్స్ లోపలికి రానివ్వాలి అని. సో ఇది బేసికలీ ప్రభాస్కి విలన్ కొంచెం నెగటివ్ షేడ్ కనిపించినట్టు కనిపిస్తుంది, బట్ దాని వెనకాల మళ్ళీ ఒక డిఫరెంట్ థీమ్ ఉంటుంది. సో ప్రభాస్ అలా అని చెప్పేసి ఆ రెబల్ని, ఎవరైతే రెబల్ ఉంటాడో ఆ రెబల్ని పట్టుకొని శంబాలాకి వెళ్ళిపోయినప్పుడు ప్రభాస్ వెనకాలే వీళ్ళందరూ కూడా వస్తారు, ఎవరు సుప్రీం మనుషులందరూ కూడా వస్తారు. సో అక్కడ బీభత్సమైన ఫైట్ ఉంటుంది. లాస్ట్ ఫైట్ చాలా బాగుంది కూడా. అమితాబ్ బచ్చన్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ప్రభాస్, శంబాలా నగరంలో ఉన్న రెబల్స్, దాని తర్వాత సుప్రీం మనుషులు. సో వీళ్ళందరూ ఒకరి నుంచి కొట్టుకుంటారు. లాస్ట్కి ఏమవుతుందంటే అమితాబ్ బచ్చన్ అశ్వత్థామని కూడా సుప్రీం వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక టెక్నాలజీ యూజ్ చేసి కట్టుబడిస్తారనమాట. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అమితాబ్ బచ్చన్ దగ్గర, అదే అశ్వత్థామన్ దగ్గర ఒక ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధాన్ని కేవలం స్పెసిఫైడ్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ పట్టుకున్నప్పుడు మాత్రమే దానికి పవర్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ ఎలా అయిపోతుందంటే ప్రభాస్ ఆల్రెడీ పడిపోతాడు అక్కడ, కానీ ఆ కర్ర ప్రభాస్కి తాకడం వల్ల ప్రభాస్లోకి ఇంకొక మనిషి వచ్చేస్తాడు. ఆ మనిషి అమితాబ్ బచ్చన్ని, దీపికా పడుకొని అందరినీ కాపాడి మొత్తం 2 సెకండ్లలో మొత్తం డిస్ట్రాయ్ చేసేసి పెడతాడు. విచిత్రం ఏంటంటే ప్రభాస్ కాపాడుతాడు దీపికా పడుకోనని, కానీ మళ్ళీ ఆ కర్ర దూరం వెళ్ళిపోవడం వల్ల ప్రభాస్ నుంచి ఆ క్యారెక్టర్ కూడా వెళ్ళిపోతుంది. సో మళ్ళీ దీపికా పడుకొని కాంప్లెక్స్ బౌంటీ అని గుర్తొచ్చేసి మళ్ళీ తనని లాక్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతకీ ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి, ప్రభాస్లోకి వచ్చిన అసలు క్యారెక్టర్ ఏంటి, ప్రాజెక్ట్ కే ఏంటి, వాళ్ళ అమ్మాయిల్ని చంపేసి సిరం యూస్ చేస్తే ఆ సుప్రీంకి ఎలా పవర్ వస్తుంది, ఇవన్నీ డైరెక్టర్ పర్టికులర్గా డిస్కస్ చేయలేదు. ఇవి పార్ట్ 2లో డెఫినెట్గా డిస్కస్ చేస్తారు. అయితే ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీంట్లో ఒక మిథలాజికల్ ఆస్పెక్ట్ కూడా ఉంది. యుగాస్ అంటే ఏంటి, కల్కి అవతారం ఏంటి, శంబాలా నగరం అంటే ఏంటి. పర్సనల్గా నాకు శంబాలా నగరంని మూవీలో డిస్క్రైబ్ చేసిన విధానం నచ్చలేదు, ఎందుకంటే మన పురాణాల్లో శంబాలా నగరంని చాలా బాగా డిస్క్రైబ్ చేశారు. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఈ మూవీని బేసికలీ మిథాలజికల్గా కాకుండా కూడా టెక్నాలజీ యాడ్ చేసి ఒక 8000 years తర్వాత టెక్నాలజీ ఏ విధంగా ఉంటుంది అన్న విజన్ నాగ్ అశ్విన్ ఆ మూవీలో కనిపించింది. సో అది బెస్ట్ పార్ట్. ఇంకొక విచిత్రం ఏంటంటే మనుషులు అంటే దీపికా పడుకోనికి పెళ్ళి అంటే ఏంటి కూడా తెలియదు. తను రెబల్స్తో మాట్లాడుతున్నప్పుడు ఆ పిల్లలు పెళ్ళి అంటే ఏంటి, దాని తర్వాత పెళ్లి చేసుకొని ఏం చేస్తారు, నాకు పేరు లేదు, ఇవన్నీ అంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే కలియుగంలో ఇలా అయిపోతారా మనుషులు అన్నట్టు. కొంచెం వీక్ హార్టెడ్ అయితే చూడడం మూవీ కష్టమే, బట్ మూవీ మాత్రం వర్త్ వాచింగ్. అంటే దాన్ని బిల్డ్ చేయడానికి పెట్టిన ఎఫర్ట్స్, టెక్నాలజీ, మిథలాజికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ పర్ఫెక్ట్గా మేక్ సెన్స్ చేయడం. నేను ఇంకొక చిన్నది రివీల్ చేయలేదు, అదేంటి అంటే ప్రభాస్ యాక్చువల్లీ కర్ణుడు. మరి ఈ ప్రభాస్లోకి వచ్చిన క్యారెక్టర్ కర్ణుడు ఎందుకున్నాడు, కర్ణుడు అమరుడు కాదు, అశ్వత్థామ అమరుడు మహాభారతంలో, కాబట్టి అశ్వత్థాముడు బతికే ఉన్నాడు. మరి కర్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు అన్నది రివీల్ చేయలేదు, అది పార్ట్ 2లో తెలుస్తుంది. సో సస్పెన్స్ అయితే ఇంకా ఉంది. ఇది నేను అనలైజ్ చేసిన మూవీ బ్రేక్డౌన్. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది ఇప్పటితో కాదు, నేను దీని మిథలాజికల్ బ్యాక్గ్రౌండ్ అంతా కవర్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ని ఇంకొక వీడియో చేస్తాను. దాంట్లో ఓన్లీ మిథలాజికల్ బ్యాక్గ్రౌండ్, స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్, కల్కి మూవీది డిస్కస్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.